డైలీ టేస్ట్ ది డైలీ. కూటమిలోని ఆ కుర్ర ఎమ్మెల్యే సడన్ గా ఎందుకు ఊళ్లు పట్టుకు తిరిగేస్తున్నారు? ఇసుక దందా నుంచి బెదిరింపులు, బడితె పూజల దాకా రకరకాల ఆరోపణలున్న సదరు శాసనసభ్యుడికి ఉన్నట్టుండి పాదయాత్ర చేయాలని ఎందుకు అనిపించిందో? పేరుకు ప్రజా సమస్యల పరిష్కారమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా వాకింగ్ కవరింగ్? భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి ఫస్ట్ టైమర్ అయినా అనేక వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయారన్న విమర్శలు, ఇసుక దందాల్లో బాగా చెయ్యి తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచులు ఎక్కువగా ఉంటాయి. అదే ఎమ్మెల్యే ప్రవీణ్ కు వరంగా మారిందని, పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటితో పాటు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో సార్ ఆరితేరిపోయారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే అనుచరులు విపక్ష నాయకుల మీద దాడులు చేస్తున్నారన్నది కూడా లోకల్ వాయిస్. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గతంలో కృష్ణానది వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే దాని మధ్యలోనే ఆయన అనుచరులు వాహనాలను అడ్డుకుని నానారచ్చ చేయడం అప్పట్లో కలకలం రేపిందే. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు విరగ్గొట్టడం కూడా నియోజకవర్గంలో కలకలం రేపిందే. ఈ దాడుల వెనుక ఎమ్మెల్యే ప్రవీణ్ ఉన్నారన్నది ప్రధాన అభియోగం. అలాగే ఇటీవల పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత శాఖమూరు శ్రీనివాసరావుపై దాడి కూడా సొంత పార్టీలోనే చర్చనీయాంశమైందే. దాడికి కారణం భూ వివాదమని ఒక వర్గం, ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దందాపై ఫిర్యాదు చేయడమే కారణమని మరొక వర్గం చెబుతూ ఉండడం పెదకూరపాడు టీడీపీలోని పరిస్థితికి అద్దం పడుతోంది అంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ చాలవన్నట్టుగా ఇటీవల అమరావతిలో ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇంకా వివాదాస్పదమయ్యాయి. నేను మంచి చేయలేకపోయినా ఎవరికీ చెడు చేయలేదు. గుడ్డ కాల్చి మీదేసే వారికి దేహశుద్ధి చేయండి. తప్పుగా మాట్లాడితే పడేసి కొట్టండి. నేను మీకు అండగా ఉంటానంటూ ఒక మీటింగ్లో సంచలన వ్యాఖ్యలు చేశారాయన. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కొట్టండి, తన్నండి అని అనుచరుల్ని ప్రోత్సహించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రకరకాలుగా పెరుగుతున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట భాష్యం ప్రవీణ్. ఇలాంటి వ్యవహారాలతో ఆయన పలుకుబడి పలచనవుతోందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక కొంతమంది స్థానిక నేతలకు ఎమ్మెల్యే తీరు అస్సలు మింగుడు పడ్డలేదట. ఇవన్నీ కలగలిసి ఈ ఫస్ట్ టైం అని కంగారు పెడుతున్న క్రమంలో ఓ ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చేసిందట. అన్ ఐడియా కెన్ చేంజ్ మై కెరీర్ అంటూ కాళ్లకు పని చెప్పారట సారు. తన మీద పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి 100 రోజులు 100 గ్రామాల పేరుతో పాదయాత్రలు మొదలుపెట్టేశారు. రోజుకో గ్రామంలో పర్యటిస్తూ సమస్యలేంటో అడిగి తెలుసుకుంటున్నారు. తన దృష్టికొచ్చిన సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఈ యాత్రకు మరో కారణం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నరలోనే భాష్యం ప్రవీణ్ గ్రాఫ్ నేలచూపులు చూస్తున్న విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. దీంతో పెద్దలు ఆయన్ని పిలిచి నియోజకవర్గంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ఇప్పుడే సరిదిద్దుకోమంటూ స్మూత్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసిందే. దెబ్బకు అలర్ట్ అయ్యి 100 రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నారన్నది ఇంకొక వెర్షన్. కారణం ఏదైనా ఆయన టూర్తో సమస్యలు పరిష్కారం అయితే అదే పదవేరని అనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు.